చాప్టర్ 20 అమ్మ కళ్యాణ పర్వం 1 మౌలాలి రంగప్రవేశం. అమ్మ సీతాపతి తాతగారితో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ తాతగారు మాట్లాడేటప్పుడు భారతాంబ గారు కూడా వస్తుంది. చిదంబరరావు తాతగారు స్నానానికి వెళ్తారు. సాయంకాలం 5:30 గంటలు అవుతుంది. భారతాంబ అమ్మను పొద్దుట్నుంచి కనపడలేదేం, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అమ్మ మేడ మీదనే ఉన్నా, ఎక్కడికి పోలా. భారతి నాకు కనపడి ఇవాళ్టికి 3 రోజులు. అమ్మ ఏమీ మాట్లాడకుండా తల వంచుకు కూర్చుంటుంది. సీతాపతి తాతగారు ఏం ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నదా ఏమిటి? భారతి దానికి వాళ్ళ తాతగారికి తెలియాలి. ఇంతలో చిదంబరరావు తాతగారు స్నానం చేసి వస్తారు. అమ్మను లోపలకు పిలుస్తారు. అమ్మ లోపలకు వెళుతుంది. ఇద్దరూ గారెలు తింటూ కూర్చుంటారు. చిదంబరరావు తాతగారు ఏమిటమ్మా, మధుసూదనరావు గారింట్లో కబుర్లు, జరిగిందంతా చెబుతుంది అమ్మ. చిదంబరరావు తాతగారు అన్నీ విని కాకి దగ్గరకు వచ్చేసరికి పకాపకా నవ్వుతారు. ఇంతేనా, ఇంకా ఏమన్నా జరిగినయ్యా? అమ్మ ఇంత ఏమీ లేదు తాతగారు, నాకు ఇటువంటి తిండి నేర్పుతున్నారెందుకు? చిదంబరరావు తాతగారు ఏమమ్మా, కాసేపాగి ఎందుకు అంత మాట అడిగావు? అమ్మ ఒకరోజు తింటే మరొక రోజుకు ఇంకా జిహ్వ చాపల్యం పెరగదు, అందనప్పుడు ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. ఇంతలో భారతాంబ గారు వస్తుంది. అమ్మకు ఇచ్చిన 2 గారెల్లో ఒకటి తిని ఇంకొకటి చేతుల్లో పెట్టుకు కూర్చుంటుంది. భారతాంబ గారు అప్పటి నుండి తింటూనే ఉన్నది. ఎన్ని తిన్నదేం, అజీర్తి చెయ్యదు. అమ్మ చేతిలో ఉన్న గారె ఆకులో పెట్టి తీసుకెళ్లి కుక్కలకు వేస్తుంది. తాతగారు లేచి బయటకు వెళతారు. తినే గారెలు వదిలిపెట్టి లోపల ఉన్న భారతాంబ గారు దొడ్లోకి వచ్చి నీకు కాకుండా కుక్కలకు కూడా ఎక్కడ తెమ్మంటావు అని నెత్తిమీద ఒకటి వేస్తుంది. అమ్మ ఏమీ మాట్లాడకుండా వాకిట్లోకి వెళ్ళిపోతుంది. వంట మనిషి ఏమమ్మా భారతీదేవి గారు, ఈ అమ్మాయి బాగా అల్లరి చేసిందేమిటి? సామాన్యంగా మీరు కొట్టరే, అమ్మాయి అల్లరి చేసినట్లుగా కూడా కనబడలేదు. భారతాంబ నీకనవసరం, నీవు ఊరుకో. అమ్మ వాకిట్లోకి వెళ్లేసరికి సీతాపతి తాతగారు చెప్పకుండా అత్తవారింటికి వెళ్ళిపోతారు. అమ్మ చిదంబరరావు తాతగారి దగ్గరకు వెళ్ళి మా నాన్న తీసుకువెళతానని చెప్పకుండా వెళ్ళాడు తాతగారు. చిదంబరరావు తాతగారి కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతాయి. అమ్మ నేను వెళ్ళిరానా అంటుంది. చిదంబరరావు తాతగారు వద్దమ్మా, చాలా దూరం. అమ్మ నాన్న నాకు చాలా దూరాన ఉన్నాడన్నమాట. చిదంబరరావు తాతగారు అబ్బా ఏమిటమ్మా, ఏది మాట్లాడినా కడుపు తరుక్కుపోయే మాట మాట్లాడుతావు. అమ్మ నాకు మీ కడుపు తరుక్కుపోవాలని ఏమీ లేదు, నాకెప్పుడూ ఏది తోస్తే అది మాట్లాడుతాను. ఇంతలో తాతగారిని ఎవరో పార్టీల వారు వచ్చి పిలుస్తారు. చిదంబరరావు తాతగారు పార్టీతో మాట్లాడుకుంటూ అటు వెళ్ళిపోతారు. అమ్మ మెల్లిగా బయలుదేరి నడిచిపోతూ ఉంటుంది. భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద చింపిరిగుడ్డలతో ఒక సాయిబు ఎదురు వస్తాడు. చాలా సుస్థిగా ఉంటాడు. అమ్మను చూచి అమ్మ ఎటు నడుస్తుంటే అటు తల తిప్పుతూ కన్ను ఆర్పకుండా అమ్మ వంకనే చూస్తాడు. అమ్మ కూడా అతని వంకనే చూస్తుంది. పాపం నా కోసమే చూస్తున్నాడు కాబోలు అనుకుని అమ్మ దగ్గరకు వెళ్ళి ఏం నాయనా అని అనగానే చేతులు చాచి అమ్మను తన పొట్టలోకి తీసుకుని తలను గుండెలకు అదిమి పట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు. దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత చిన్నపిల్లవైనావమ్మా, ఇందాక చాలా భారీ మనిషిలాగా కనిపించావు, ఎందుకమ్మా ఇంత త్వరగా మారిపోయావు అంటాడు. అమ్మ నీకు ఏం కావాలో చెప్పు నాయనా. సాయిబు నాకు నీవే కావాలమ్మా. అమ్మ నేను వచ్చానుగా దగ్గరకు, ఎందుకు ఏడుస్తావు? సాయిబు ఏడుపు కాదమ్మా, ఆనందం. నేను పుట్టటం సాయిబు ఇంట్లో పుట్టినా ఒక కోమటింట్లో పెరిగాను. ఆ ఇంట్లో అందరూ బ్రహ్మంగారి భక్తులు. అందువల్ల నాకు ఈశ్వరమ్మ అంటే చాలా ఇష్టం. ఈశ్వరమ్మను గురించి చదివేటప్పుడు ఒక రూపాన్ని నిర్ణయించుకున్నాను. నేను నిర్ణయించుకున్న రూపమే మీలో చూచాను. మీలో చూడటం ఏమిటి, మీరేననుకున్నాను. మీ రూపం చూస్తుంటే క్షణక్షణేపీ జరిగే మార్పు చాలా చిత్రంగా ఉంది. మీ బస ఎక్కడమ్మా? అమ్మ బస అంటే సభ అనే. సాయిబు కాదమ్మా, నీవు చదువుకోలా? అమ్మ ఈశ్వరమ్మను అంటివిగా, ఇంకా చదువెందుకు? సాయిబు అవుననుకో అమ్మా, మామూలుగా అడిగాను. మీ ఇంటికి తీసుకెళ్ళమ్మా. అసలు మీ ఇల్లెక్కడా? అమ్మ స్టేషన్ దగ్గర, ఆస్పత్రి ఎదురుకుండా. సాయిబు ఇప్పుడు నీవు ఎక్కడికి పోతున్నావమ్మా? అమ్మ చదలవాడ సుబ్బారావు గారి ఇళ్ల వైపు వెళుతున్నా. సాయిబు మా ఇల్లు కూడా అటేనమ్మా, మీరు ఎవరింటికి వెళతావమ్మా? అమ్మ మంత్రి కృష్ణయ్య గారింటికి. సాయిబు ఓహో ఆయన ఇంటికా? ఆయన నాకు చాలా కాలం నుండి తెలుసు. ఆయన మీకు ఏమవుతారమ్మా? అమ్మ నాకు తాతగారు అవుతారు. సాయిబు ఆయనకు ఎవరూ అంత పెద్ద కూతుళ్ళు కొడుకులు లేరే, తాతగారు అయ్యేందుకు? అమ్మ ఉన్నా లేకపోయినా నాకు తాతగారు అయినాడు. సాయిబు ఎటువంటి తల్లి ఆయనకు మనవరాలయ్యింది? తిరిగి మీ ఇంటికే వెళదాం, రేపు వెళదాం తాతగారింటికి.
అమ్మ సరేలే, నీవు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వస్తా అని అమ్మ ఒక అణా పెట్టి అరటిపళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంది. అమ్మ వెళ్ళేటప్పటికి తాతగారు భోంచేస్తూ ఉంటారు. అమ్మ వాకిట్లో నుంచుని నాన్న అంటుంది. ఎవరు? లోపలికి రమ్మా అంటారు ఇంట్లో వాళ్ళు. తాతగారి గొంతు మాత్రం కాదు, తలుపు తీస్తారు. అమ్మ లోపలకు వెళుతుంది. సీతాపతి తాతగారు, వారి మామగారు ఇద్దరూ భోంచేస్తూ ఉంటారు. అమ్మ తీసుకువెళ్లిన అరటిపళ్ళు వలిచి ఇద్దరికూ అన్నాల్లో వేస్తుంది. సీతాపతి తాతగారు, ఇంత పొద్దుపోయి వచ్చేవెందుకు? అమ్మ, నిన్ను వెతుక్కుంటూ వాకిట్లోకి వచ్చాను, తీసుకెళ్తానన్నావని. ఇంకా ఎక్కడ దొరుకుతావు? ఇక్కడ దొరుకుతావని వెతుకుతూ వచ్చాను. చివరకు ఇల్లు చేరాను. సరే, చూచానుగా, వస్తా. సీతాపతి తాతగారు, అన్నం తినిపోమ్మా. కామేశ్వరమ్మ, ఇంత పొద్దుపోయి ఏం పోతావులే, ఇక్కడ పడుకో. అమ్మ, వస్తా, తాతగారితో చెప్పకుండా వచ్చాను. ఒకేసారిగా ఇప్పుడేం పోతావులే, ఉండు అంటారు అందరూ. సీతాపతి తాతగారు, చెప్పకుండా వచ్చి ఉంటుంది, వారు వెతుక్కోరు. అమ్మ, మీరు ఎంత తీసుకొచ్చారో వాళ్ళంత వెతుక్కుంటారు అంటూ బయటకు వచ్చేస్తుంది. అమ్మ గుడి దగ్గర ఉన్న సాయిబును కలుసుకుని ఇల్లు చేరుతుంది. అమ్మ సాయిబును చిటికేశ్వరపు చెట్టు కింద కూర్చోపెట్టి ఇంట్లోకి వెళుతుంది. నాన్నగారు, భారతాంబగారు, తాతగారు అంతా భోంచేస్తూ ఉంటారు. అమ్మ సరాసరి పైకి వెళ్ళి పడుకుంటుంది. చిదంబరరావు తాతగారు భోంచేసి భారతం చదువుతూ కూర్చుంటారు. భారతాంబగారు, నాన్నగారు మాట్లాడుతూ గదిలో కూర్చుంటారు. అమ్మ మేడ మీద నుంచి దిగివచ్చి వంట మనిషిని అడిగి ఒక మనిషి అన్నం పెట్టించుకుని తీసుకువచ్చి సాయిబుకు పెడుతుంది. నాయనా, నీవు ఇక్కడే ఉండు, అందరూ పడుకున్న తర్వాత వచ్చి మాట్లాడుతా అని అమ్మ తాతగారి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. చిదంబరరావు తాతగారు భారతం ఆపి, ఏ భాగవతం నడిపి వచ్చావు? అమ్మ, నడిచేదంతా భాగవతమే. చిదంబరరావు తాతగారు, అదే నీవు నడిపేదేగా. అమ్మ, వెళ్ళి నాన్నను చూసొచ్చా. వెళ్ళేటప్పుడు దారిలో భలే విచిత్రమైన ఘట్టం జరిగింది తాతగారు. చిదంబరరావు తాతగారు, నీకు విచిత్రమైనదేమిటమ్మా? అమ్మ, ఎవరో ఒక ముసలివాడు కట్టుకోవటానికి గుడ్డలు లేకుండా చినిగిపోయిన బట్టలు, శుష్కించిపోయిన శరీరం, మహా ఆర్తిగల మనస్సు, తిండికి కూడా లేనట్టు ఉంది. ఏమైనా ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదు. చిదంబరరావు తాతగారు, మన ఇంటికి తీసుకురాకపోయినా? అమ్మ, తీసుకొస్తే ఏం చేస్తారు? చిదంబరరావు తాతగారు, మనతో పాటు పట్టెడన్నం తినేవాడు. అమ్మ, మీరందుకు సిద్ధపడితే ఇప్పుడు మాత్రం రాడు? చిదంబరరావు తాతగారు, అడుక్కోటానికి వస్తే రోజు ఇంతన్నం తీసుకెళ్లి పెట్టు. అమ్మ, అతను అడుక్కునేవాడు కాదు, అతని పరిస్థితి నాకు బాగా తెలియదు, కలిసి మాట్లాడలేదు బాగా. చిదంబరరావు తాతగారు, నీకు ఎట్లా ఉత్సాహంగా అట్లా చేద్దాం, అతన్ని కనుక్కో. అమ్మ, గుర్తులు చెప్పి వచ్చాను, వచ్చాడేమో, వాకిట్లోకి వెళ్ళి చూసొస్తా. అమ్మ వాకిట్లోకి వెళ్ళేటప్పటికి సాయిబు అమ్మనే ధ్యానం చేస్తూ ఉంటాడు. అమ్మ వెళ్ళి దగ్గర కూర్చున్నా గమనించడు. అమ్మ, నాయనా, సాయిబు పలకకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు. అమ్మ, అతను లేచిందాకా ఉండి, నాయనా, ఇల్లు చూపించానుగా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తూ ఉండు, అన్నం కోసం బాధపడకు, ఇక్కడికే రా, తరువాత నేను ఊరికి వెళ్ళేటప్పుడు తాతగారికి చెప్పిపోతా, ఇంకా ఇక్కడ నేను 4 రోజులుంటా. సాయిబు, సరే, వెళ్ళొస్తానమ్మా అని పైగుడ్డ దులిపి భుజాన వేసుకుని అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి వెళతాడు. చిదంబరరావు తాతగారు వాళ్ళు పడుకుంటారు. నాన్నగారికి భారతీదేవి సలహా. అమ్మ పైకి వెళ్ళబోయే సమయంలో నాన్నగారు గదిలో నుంచి బయటకు వస్తారు. నాన్నగారు, ఎవరా మేడ ఎక్కేది? అమ్మ, నేనే. నేను అనసూయను బావా. నాన్నగారు, ఎక్కడి నుంచి వస్తున్నా? అమ్మ, వాకిట్లోకి వెళ్ళి వస్తున్నా. నాన్నగారు, ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు? కిందకి దిగు. నువ్వేమి మాట్లాడావు శాస్త్రితో? అమ్మ ఏం మాట్లాడకుండా తల వంచుకుని నుంచుంటుంది. నాన్న, పలకవేం? నీకాదు చెప్పేది, అంత పెద్ద మాటలా? భారతాంబగారు, పచ్చి ముచ్చు రకం, పలుకుతుందేమో చూడు అని చెయ్యి పుచ్చుకుని వాళ్ళు కూర్చున్న గదిలోకి తీసుకెళ్తుంది. నాన్నగారు లోపలికి వస్తారు. నిజంగా బయటకు వెళ్ళి వస్తున్నదో ఈ గోడ మెత్తన ఉందో అడుగు భారతి, నాకు మొన్నటి నుండి అనుమానమే. భారతి, ఏం చెప్పవేం? గుడ్లు మిటకరించి నుంచున్నావు. అమ్మ మాట్లాడకుండా నేల మీద వేలితో రాస్తూ నుంచుంటుంది. భారతి చెయ్యి పుచ్చుకులాగి, పలకమంటే పలకవేం అని మెల్లగా చెంప మీద వేస్తుంది. నాన్నగారు, ఏమమ్మాయి చెప్పు. అమ్మ, నేను గోడ పక్కన నుంచోలా, నిజంగా వాకిట్లో నుంచే వస్తున్నా. చిదంబరరావు తాతగారు మేడ మీద నుంచి అమ్మ ఇంకా పైకి రాలేదని కిందకి దిగుతూ వీరి ముగ్గురి సమావేశం చూసి గబగబా దిగుతారు. ఏమిటిది భారతి అంటారు. భారతి, ఏమీ లేదు, వాకిట్లో నుంచి వస్తూ గడప తగిలి పడ్డది. చిదంబరరావు తాతగారు, దెబ్బ తగిలిందా అమ్మా? అమ్మ, తగల్లా. చిదంబరరావు తాతగారు, ఇందాకటి నుంచి నీవు ఎక్కడున్నావురా అని నాన్నగారిని అడుగుతారు. నాన్నగారు, నేను నా చెల్లెలు మాట్లాడుకుంటున్నాం. చిదంబరరావు తాతగారు, ఇంత పొద్దుపోయిందాకా మాట్లాడుతున్నారేం? మీ ముఖాల్లో వర్చస్సు చూస్తే జరిగింది ఇదే ఉండదు. అమ్మ పైకి పోదాంరా, వీళ్ళిద్దరూ ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు. భారతి అమ్మను కొట్టడం చూశారేమోనని భయపడుతుంది. నాన్నగారు, ఆయన చూస్తే ఇంత మాత్రం ఓర్పుగా ఉండొచ్చాడు. భారతి, అది నిజమే. నాన్నగారు, అడిగితే చెప్తుందా?
భారతి పగలగోసిన ఊ ఆ అనదు. కడుపులో మాట బయటికి చెప్పదు. అందుకే మీ కాపురానికి తగ్గిపోతుందనే నేను నిన్ను చేసుకోమంటున్నా. లోకనాథాన్ని బాగా ప్రేమగా చూస్తుంది. కొంచెం అయోమయం పుటకే గాని పోషణ ఉండి క్రమశిక్షణ చెప్పేవాళ్ళుంటే బాగానే ఉంటుంది. నాన్నగారు ఈ ముచ్చు తరహా చూస్తే అసహ్యంగా ఉంది. భారతి అదేమిటిలే అన్నయ్య, మనం ఎన్ని తీసుకున్నా ఎన్ని అన్నా బయట పెట్టకుండా ఉండడం ఎప్పుడైతే ఉన్నదో ముచ్చుతనం అప్పుడే ఉన్నది. ముచ్చుతనం అంటే వేరే ఏమున్నది? మాట్లాడకపోవటమేగా. మాట్లాడితే అన్నీ చెప్తుందిగా. నాన్నగారు మా అమ్మ పట్టుదల లేకపోతే నాకు చాలా మంచి సంబంధాలు వస్తాయి. మనకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు. అమ్మకు ఈ సంవత్సరమే చేతికి అక్కరకు వచ్చే పిల్లలున్నారు. ఆమె ఇల్లటం వద్దంటున్నది గాని నీవైనా చెప్పి ఒప్పించు భారతి. నీ ఇష్టం వచ్చిన పిల్లను వేరే చేసుకుంటానంటే కాదనదు గాని ఇల్లటం మాత్రం వద్దంటున్నది. భారతంబ గారు ఆర్థిక పరిస్థితులు ఇక్కడైనా పర్వాలేదు. ఒక్కగానొక్క పిల్ల. వాళ్ళ తాతగారు కూడా కొంత ఆస్తి ఇస్తారు. పిల్ల మనం అందరం చెప్పినట్టు వింటుంది. చదువు సంధ్య లేకపోయినా ఒకచోట కుదురుగా ఉండి చెప్పిస్తే చదువు మాత్రం ఎందుకు రాదు? ఏది ఎట్లా ఉన్నా అది నిన్ను గట్టిగా చేసుకుంటానని అంటున్నది కదా. నాన్నగారు ఆ మాటే నన్ను కూడా కాస్త లాగుతున్నది. అది నిజమే అయితే ఆలోచించదగ్గ విషయమే. నీవు చెప్పింది నిజమే కావచ్చు. లోకనాథంతో ఆడుకుంటుంటే ఏమిటి అల్లరని 2 సార్లు కొట్టాను. పైకి ఏడవలేదు. వాడు వచ్చి మా అమ్మతో చెప్పాడు గాని ఆ అమ్మాయి ఎవరితోనూ చెప్పలేదు. భారతి అదే నేను చెప్పేది. మన కుటుంబానికి చాలా అనుకూలమైన పిల్ల అనే అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే మనం చాలా డబ్బు ఇవ్వవలసి ఉంటాం. నాన్నగారు చాలా బంగారం వాడుకున్నారు. రంగక్కయ్య చచ్చిపోయేటప్పుడు ఆమె ఇచ్చిపోయిన బంగారం అంతా నా కోసం వాడారు నాన్నగారు. ఇదంతా రేపు తెనాలి వారికి అప్పగించాలి. నాన్నగారు సరే నీ ఇష్టం. ఎట్లా వీలో అట్లా చేసేయి భారతి. అసలు నా ఎదుటికి పిలిచి అడుగు ఆ అమ్మాయిని. భారతి నీ ఎదుట భయం కదన్నయ్యా, ఎట్లా చెప్తుంది? నాన్నగారు అసలు మామయ్య ఏమంటాడు? మామయ్యకి ఇష్టమేనా? భారతి ఏమో. రేపు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నేను ఉద్యోగానికి వెళతాను మామయ్య, ఎప్పుడు చేస్తావు పెళ్ళి అని అడిగి వెళ్ళు. ఉద్దేశం తేలిపోతుందిగా. నాన్నగారు ఎప్పుడు వెళ్ళమంటావు అయితే? భారతి వారం రోజుల్లో వెళుదువు గాని. ఇవన్నీ మేడమెట్ల మీద నుంచుని తాతగారు వింటూ ఉంటారు. వారి సంభాషణ ముగించగానే తాతగారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ పిచ్చి తల్లి నిద్రపోతున్నావా అని గుండెల్లో తలపెట్టి పడుకుంటారు. దెబ్బలు తిన్నావా అమ్మా? ఆ పాపిష్టి చేతులతో నిన్ను కొట్టారా? అమ్మ ఏమీ మాట్లాడకుండా పడుకుంటుంది. విద్యలకు విద్య. చిదంబరరావు తాతగారు చెక్కిళ్ల మీద రుద్దుతూ ముఖంలో ముఖం పెట్టి కళ్ళనీళ్లు కారుస్తారు. నీవు ఎంతో శక్తిగల దానివని మనసుకు తోస్తున్నా దాని పక్కనే ఏ కాస్త బాధపడ్డావనుకున్నా ఎంతో బాధ కలుగుతున్నది. కింద సంభాషణ వింటే ముందు ఎంతో కథ ఉంటే గాని ఈ వివాహం జరగదని తోస్తున్నది. అమ్మ అటూ ఇటూ మసిలి ఏమిటి తాతగారు అట్లా బాధపడతారు? చిదంబరరావు తాతగారు అసలు నీకు వివాహం ఎందుకమ్మా? అమ్మ కావలసిన యోగ్యత ఉంటే జరుగుతుంది. నీకు పెళ్ళెందుకు అంటారే? అందరికీ ఎందుకో నాకు అందుకే. చిదంబరరావు తాతగారు నీవు అందరూ ఒకటేనా అమ్మా? అమ్మ అందరికీ జరిగినట్లే జరుగుతాయి చూస్తారుగా. చిదంబరరావు తాతగారు అందరికీ జరిగినట్టు జరిగినా పర్వాలా, ఎందుకంటే నీ విధానం నుంచోపెట్టి నరుకుతున్నా సమాధానం చెప్పవాయే. అమ్మ ఇప్పుడు పెళ్లి మాటలు ఎందుకు తాతగారు? చిదంబరరావు తాతగారు కింద భారతి వాడు మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. రేపు ఉద్యోగానికి పోయేటప్పుడు మీ నాన్నగారిని అడిగి తేల్చుకుపోతాడట. ఒక రకంగా పెళ్లి అంటూ చేయదలిస్తే మంచిదేననుకో. మేనత్త కడుపులో పెట్టుకుంటుంది. 4 ఎకరాలు కొండ్రుంది. ఏదో చదువు 4 అక్షరాలు చదువుకున్నాడు. 10 డబ్బులు తెచ్చుకోగలడు. కొద్దిగా కుర్రతనపు లక్షణాలు ఉన్నా తిప్పుకోవచ్చు. అమ్మ అందరికీ నీకు పోలికేమిటంటూ మళ్ళా అట్లాంటివే ఆలోచిస్తారేం తాతగారు? చిదంబరరావు తాతగారు అదేగా అమ్మ మానవత్వం. అమ్మ ఏది జరగాలో అది జరుగుతుందిలే, పడుకోండి. చిదంబరరావు తాతగారు తెల్లవారింది. ఇంకా ఏం పడుకునేది? ఈరోజు ఒంగోలు వెళ్ళాలి. అమ్మ తాతగారు ఇద్దరూ లేచి ముఖం కడుక్కుంటారు. ఇంకా భారతాంబ గారు నాన్నగారు మాట్లాడుతూనే ఉంటారు. చిదంబరరావు తాతగారు వీళ్లకు ఇంకా సోది తెగలేదే. అమ్మ మనం మాట్లాడుకోవటంలా అట్లాగే వాళ్ళు మాట్లాడుకుంటారు. చిదంబరరావు తాతగారు మనం వాళ్లలాగా మాట్లాడుకుంటున్నామా? ఒకళ్ళని గురించి మాట్లాడుకోవటం లేదుగా. అమ్మ ఇప్పుడు మాట్లాడింది అదేగా. వాళ్ళని చూడు ఎట్లా మాట్లాడుతున్నారో. అంటే ఇంకొకళ్ళని గురించి మాట్లాడుకున్నట్లేగా. చిదంబరరావు తాతగారు లా అన్నా చదువుకోవమ్మా. ఏమిటి నా మొహం చదువుకోమంటాం? ఇప్పుడు లాయర్ కాకపోతేగా అని లేచి స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటారు. అమ్మ తాతగారు పేపర్ పేరేమిటి? చిదంబరరావు తాతగారు ఆంధ్రపత్రికమ్మా.
అమ్మ ఆంధ్రపత్రిక దీని పేరు అంటూ పై కాగితం అమ్మ చేతిలోని తీసుకుని ప్రతి అక్షరాన్ని తాతగారికి చూపించి ఇది ఫలాని అక్షరం కాదు అంటూ క్రమంగా కాగితం అంతా చదువుతుంది. చిదంబరరావు తాతగారు మా అమ్మ సరస్వతి, విద్యలకు విద్య, ఇంకా నీకు బడెందుకమ్మా? అమ్మ మన్నవలో ఇదివరకు పోలంరాజు రాఘవయ్య గారి బళ్ళోకి వెళ్ళాను తాతగారు. 3 రోజులు అక్కడ శ్రీ చుక్క పెట్టేవాళ్ళు. ప్రతిరోజు శ్రీ నాకే వచ్చేది. అయితే ఓనమాలు కూడా రుద్ది పెట్టలా. చిదంబరరావు తాతగారు నాకు బండి టైం అయింది, నేను ఒంగోలు వెళ్ళాలి. నీకు చదివి వినిపించడం ఎందుకమ్మా? చదువు రాదనా? నీవు తలుచుకుంటే ఈరోజు పద్యాలు రాయలేవు? అమ్మ పద్యాలు రాయలేను, గద్యాలు రాయలేను. చిదంబరరావు తాతగారు ఏం రాస్తా? అనసూయోపనిషత్తులు వ్రాస్తావా? అమ్మ అనసూయోపనిషత్తులు కావాలి గాని అనసూయోపనిషత్తులు వ్రాయటం ఏమిటి? చిదంబరరావు తాతగారు ఓహో అవునమ్మా, నాకు కనీసం ఆ భావన కూడా రాలేదు. నాకు టైం అయింది, నీ దగ్గర కూర్చుంటే కాలం కూడా గుర్తించలేం అంటూ లేచి లోపలికి వెళ్ళి కోటు వేసుకుని ఊరికి వెళ్తారు. మౌలాలి పరిచయం. అమ్మ మెల్లగా తాతగారు ఊరికి వెళ్ళగానే సీతాపతి తాతగారున్న చోటుకు వెళ్ళటానికి ప్రయాణమవుతుంది. నిన్న కనపడ్డ సాయిబు కనపడతాడేమోనని బజారు వెంట వెతుక్కుంటూ వెళుతుంది. ఎక్కడా కనపడడు. సీతాపతి తాతగారి ఇంటికి సమీపంలోకి వెళ్ళగానే పైనుంచి వస్తూ ఉంటాడు. అతన్ని చూచి అమ్మ అక్కడే నుంచుంటుంది. అతను అమ్మను చూడడు, తల వంచుకు వస్తూ ఉంటాడు. అమ్మ గబగబా అతని ఎదురుకెళ్ళి నుంచుంటుంది. సాయిబుకు కొద్దిగా కంటి మసక ఉన్నది. అసలు నీ పేరేంటి నాయనా అని అమ్మ అడుగుతుంది. సాయిబు నా పేరు మౌలాలి. అమ్మ అసలు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు నాయనా, ఏం కావాలేమిటి? మౌలాలి నాకేమీ వద్దమ్మా, నీవు కావాలి. అమ్మ నేనున్నా అన్నీ కావలసినదేగా. అమ్మ నేనున్నా అన్నీ కావలసినదేగా. మౌలాలి నీ దగ్గరే ఉంచుకోమ్మా. అమ్మ నేను ఒక చోట ఉండను కదా, ఎట్లా ఉంచుకోను? ఉంచుకోవటం అట్లా ఉంచి నీకేదైనా జీవనానికి ఉందా? మౌలాలి ఏమీ లేదు తల్లి. అమ్మ నేను ఏదైనా ఇస్తా, తీసుకుని ఇది పెట్టి చీరాల ఆసుపత్రి దగ్గర నాను రొట్టె బసకట్టు, అమ్ముకుంటూ ఉండు, బాగా ఖర్చు అవుతుంది అని జడకుప్పలు తీసి ఇస్తుంది చేతిలో పెట్టి. బాధపడపోకు నాయనా, మళ్ళీ నీవు సంపాదించిన తరువాత నాకు ఇద్దువుగానిలే. మౌలాలి నిన్నేమనరా అమ్మా మీ ఇంట్లో వాళ్ళు? ఇంట్లో వాళ్ళు అనేదేమిటి చిట్టి తల్లి, చక్కగా ఉన్నావు ఇవి వేసుకుంటే, నాకు ఈ బంగారపు వస్తువులు ఎందుకమ్మా? నీ దగ్గర అట్టే పెట్టుకుని పట్టెడన్నం పెట్టు. అమ్మ నేను ఈ ఊళ్ళో ఉండనుగా, ఎల్లుండి వెళ్ళిపోతున్నా. మౌలాలి నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా అమ్మా. అమ్మ అక్కడ వాళ్ళు నీకు అన్నం పెడుతుంటే ఊరుకోవద్దు. మౌలాలి ఊళ్ళో అడుక్కు తిని నీ దగ్గర ఉంటా అమ్మా. అమ్మ సరే అట్లా అయితే రా. ఇట్లా సంపాదించుకుంటే రేపు లేవలేని రోజులొస్తే 4 రూపాయలుంటాయి. మౌలాలి నేను లేవలేని రోజు నీవే ఉన్నావుగా అమ్మా. అమ్మ నేను ఎప్పుడూ అక్కడే ఉంటానని నమ్మకం ఏమిటి? మౌలాలి నిన్ను బాధించకుండా నువ్వు ఉన్న ఊళ్ళో ఉండి దూరంగా ఉండే నమస్కారం చేసుకుంటానమ్మా. అమ్మ సరే పోదాంరా. నీకు భార్య పిల్లలే లేరా? మౌలాలి లేరమ్మా, తల్లి తోడు నీడ అన్నీ నీవే. అమ్మ సరే ఇక్కడే కూర్చో, నే వెళ్ళి మా నాన్నగారితో ప్రయాణం ఎప్పుడో అడిగి వచ్చి నిన్ను తీసుకువెళతాను. అమ్మ తాతగారి దగ్గరకు వెళ్ళి నాన్న ఎప్పుడు వెళదాం మన్నవా? సీతాపతి తాతగారు ఎప్పుడో అప్పుడు వెళదాం, తొందరేం? అమ్మ తాతమ్మ ఒక్కతే ఉన్నదిగా. సీతాపతి తాతగారు పర్వాలేదు వెళదాంలే, నేను వచ్చి చెబుతానులే ఎప్పుడు వెళ్ళేది. అమ్మ సరే అయితే నేను వస్తా. తాతగారు మెదలకుండా ఊరుకుంటారు. అమ్మ వచ్చేస్తుంది. సాయిబు దగ్గరకు వచ్చి నాయనా నేను ఎప్పుడు వెళితే అప్పుడు తీసుకువెళ్తాను. మౌలాలి సరే నేను వాకిట్లోనే ఉంటానుగా, పోదాం పద. అమ్మ నువ్వు మెల్లగా రా, నేను తాతగారిని కలుసుకోవాలి, పనుంది అని అమ్మ ముందు నడిచి వెళ్తుంది. తాతగారు ఇంకా రాలేదు. మౌలాలి మెల్లగా నడిచి వస్తుంటాడు. అమ్మ అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. అతను ఎంతసేపు చూసినా రాలేదు. ఉదయం 9:30 గంటలవుతుంది. వంట అవుతుంది. అమ్మ వంట మనిషి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్లేలోగా ఒక మనిషి అన్నం నా చేతికిచ్చి మీరు వెళ్ళండి. వంట మనిషి అట్లాగే అమ్మా అని విస్తట్లో పెట్టి అమ్మకు ఇస్తుంది. మౌలాలి వస్తాడు. అమ్మ అతనికి అన్నం పెడుతుంది. ఇంతలో సీతాపతి తాతగారు వచ్చి ఎల్లుండి ప్రయాణమని చెప్పారు అమ్మకు. మధ్యాహ్నం 1 గంటకల్లా చిదంబరరావు తాతగారు వస్తారు. భోం చెయ్యకుండానే వస్తారు. అమ్మ తాతగారు నేను అన్నం పెడతా తింటారు? చిదంబరరావు తాతగారు ఎందుకు తిననమ్మా, అంతకంటే కావలసినదేంటి? అమ్మ సరే రండి అయితే పెడతా. అమ్మ అన్నం పెడుతుంది తాతగారికి. అందరూ నిద్రలు పోతుంటారు. చిదంబరరావు తాతగారు మళ్ళీ ఎప్పుడు పెడతావు తల్లి బంగారపు చేతులతో? అమ్మ ఎప్పుడు నాకు నీకు పెట్టే యోగ్యత ఉంటే అప్పుడు.
మా ప్రయాణం ఎల్లుండి, తెలిసిందా మీకు? చిదంబరరావు తాతగారు: మొన్న ఎవరితోనో నీవంటుంటే విన్నాను. ఆ సాయిబు సంగతి ఏం తేలింది? అమ్మ: సాయిబుతో జరిగిన సంభాషణ అంతా చెప్తుంది. చిదంబరరావు తాతగారు: మనకు బరువు లేకుండా అతను అడుక్కు తింటే ఇబ్బంది ఏముంది? ఒకప్పుడు మాత్రం బరువేముందనుకో. ఒక మనిషికి అన్నం పెట్టడం బరువు కాదు. అది ఇంట్లో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉంటుంది. ఇటువంటి వాటికి తాతమ్మ ఏమందుగా? తాతమ్మ అన్నం పెడుతుంది. ఆమెకేం సందేహం లేదు. వచ్చేటప్పుడు మంచిగానే వస్తారు. తరువాత మళ్ళీ బాధ్యతను వాళ్ళు గుర్తుంచుకోరు, మారిపోతారు. అమ్మ: ప్రాప్తమున్నన్నాళ్ళు ఉంటాడు. తరువాత అతని దారిన అతను వెళ్ళిపోతాడు. చిదంబరరావు తాతగారు: అంతేననుకో. అతన్ని చూడలేదు. ఏడి? అతను ఎక్కడ ఉన్నాడు? అమ్మ వాకిట్లోకి వెళ్ళి చిటికేశ్వరపు చెట్టు కింద ఉన్న సాయిబును లోపలకు పిలుచుకు వస్తుంది. మౌలాలి చిదంబరరావు తాతగారికి నమస్కారం చేస్తాడు. చిదంబరరావు తాతగారు కూడా చేస్తారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూచుకొని నవ్వుకుంటారు, కానీ పలుక్కోరు. అమ్మ: 10 రూపాయలు ఇద్దాం. ఏదో తగిన వ్యాపారం చేసుకోమని చెప్పండి తాతగారు మీరు. చిదంబరరావు తాతగారు: ఏమిటి నాయనా, ఏమిటి నీ జీవనం? మౌలాలి: ఏముంది నాయనా, నాకు మొదటి నుండి బ్రాహ్మలతో స్నేహం. నాది అసలు నాగులపాడు. మా తాతలు ఎవరో ఈ ఊరు వచ్చారు. తాతల దగ్గర నుండి మేము నమాజుకు వెళ్ళేవాళ్ళం కాదు. ఖురాను చదివి ఎరుగం. మా నాన్నగారు కృష్ణ భక్తుడు. నాకు చిన్నప్పటి నుండి బ్రహ్మంగారంటే చాలా ఇష్టం. మా ఆస్తి అంతా పోయింది. బంధువులు అందరూ పోయినారు. నేను ఒక్కణ్ణే మిగిలాను. తల్లి లేదు, తండ్రి లేడు. తల్లి లేదంటున్నాను, దరిద్రుణ్ణి. తల్లి దొరికింది. ఆ బ్రహ్మంగారి మనూరాలు ఈశ్వరమ్మ. నాకు ఈ అమ్మగా కనిపించింది. ఆమెకు భేదం లేదనుకున్నా. నేను సిద్ధయ్యంత కాకపోయినా కనీసం అమ్మను గుర్తుపెట్టుకునే స్థితన్నా ఉంటే చాలు. వదిలిపెడితే ఆ గుర్తు కూడా ఉండదుగా. అందుకని అమ్మను దగ్గర ఉంచుకునే స్థితి లేదు కనుక దగ్గర ఉందామని నా కోసం ఏడ్చేవారు ఎవ్వరూ లేరు. నన్ను చూచి సంతోషించేవాళ్ళు లేరు. అందుకే అమ్మను కష్టపెట్టకుండా ఎక్కడైనా అడుక్కొచ్చుకుని తింటూ అమ్మను చూస్తూ ఈ పంచలో ఉంటాను. చిదంబరరావు తాతగారు: సరే, నీ ఇష్టం. దూరం ఆలోచించుకో. అమ్మాయికి వివాహమైతే అత్తవారింటికి పోతుంది. అప్పుడు ఎక్కడ ఉంటావు? మౌలాలి: అప్పుడు ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో అడుక్కుంటా. చిదంబరరావు తాతగారు: సరే, నీ ఇష్టం. అన్నింటికీ సిద్ధపడి ఉన్నావు గనుక ఒకరి సలహాతో ఏం పనింది? రేపు ప్రయాణం. అన్నం తీసుకొచ్చి పెట్టు అంటారు అమ్మతో. మౌలాలి: ఇందాకనే పెట్టిందయ్యా. చిదంబరరావు తాతగారు: లోపలికి పోదాం పదమ్మా. అమ్మకు భారతీదేవి ఉద్బోధ. అమ్మతో లోపలికి పోంగానే భారతాంబగారు దగ్గరకు పిలుస్తుంది అమ్మను. కూర్చో. ఏమిటి సంగతులు? మీ నాయన ఏమన్నాడు? నీ పెండ్లి మాట ఏమైనా అంటున్నాడా? అమ్మ: ఏమో, నాకు తెలియదు. భారతాంబగారు: అన్నయ్యని చేసుకుంటావా? మరి బుద్ధిమంతుడు, చక్కనివాడు, చదువుకున్నవాడు. మేమంతా దగ్గర ఉంటాము. మీ బాపట్ల తాతయ్యను తేపా చూడొచ్చు. కట్నాలిచ్చి ఇతరత్రా ఇచ్చినా ఇప్పుడు హైమవతి పిన్ని గతి చూడు. ఇప్పుడెలా ఉందో. హైమవతి అమ్మ పిన్నతల్లి. ఇప్పుడు నన్ను ఎవరో పరాయి వాళ్లకు ఇచ్చారు. కాస్త జబ్బు చేస్తే వెళ్ళగొట్టారు కదా. మాట్లాడితే మళ్ళీ పెండ్లి చేసుకుంటామంటారు. అదే నన్ను కూడా ఏ భావన్నారాయణ మామయ్యకో ఇచ్చినట్లయితే. అమ్మ పినతండ్రి: ఈ బెదిరింపులు ఉండేవి కాదుగా. నీవా రోగిష్టి మారిదా అనివి. మీ నాన్న అంత తెలివిగలవాడు కాదు, పట్టించుకునేవాడు కాదాయే. మీ అన్నయ్య చూస్తే ఒట్టి రౌడీ. వాడికి ఈ అన్నయ్యకివ్వటం కూడా ఇష్టం లేదనుకో. వాడికి ఈ కష్టసుఖాలు ఏం తెలుస్తాయి? ఎటు తిరిగి మేనత్త కదా నిన్ను పెంచిన తాతమ్మ. మీ అత్తయ్యను, మీ ఇద్దరినీ కాకుండా అన్నయ్యను అంటే నాగేశ్వరరావు గారు కూడా పెంచింది. ఆమెకు ఇచ్చే మనోవర్తి మీ దగ్గరే పెట్టుకొని మీకు చేస్తూ మీ దగ్గరే ఉంటుంది. ఎన్నంటున్నా సమాధానం చెప్పవేం? వింటున్నావా? అందుకే వాడు కూడా ఒట్టి గబ్బిల మొహం అంటాడు. అమ్మ వింటున్నానని తల ఊపుతుంది. భారతి: మాట్లాడవేం? నోరు పోయిందా? అమ్మ తల ఊపుతుంది. భారతాంబ: ఏమిటి అన్నింటికీ ఒకే రకంగా ఊపుతావు? నోరు పోయిందని ఊపుతున్నావా ఏంటి? అమ్మ: అప్పుడూ మాట్లాడొద్దు. భారతాంబ ఉంగరం చేత్తో ముట్టి: ఎందుకని మాట్లాడవు? ఇష్టం లేకపోతే లేదని, ఉంటే ఉందని చెప్పు. అమ్మ: చెప్పేదేమిటి పిన్ని? నా శ్రేయస్సును గురించి ఆలోచించే మీ బోటివారంతా ఉండగా నా విషయాన్ని గురించి నేను ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంది? భారతాంబ: మీ తెనాలి వారికి ఇష్టం ఉండదు. రేపు వాళ్ళు చెయ్యబోయేదేమిటంటే ఉన్న బంగారం అంతా పెట్టి 10,000 పోసి ఏ భాగ్యవంతుడినో చూసి ఇచ్చి మళ్ళీ ముఖం చూడరు. పురుళ్ళు పుణ్యాలు ఎవరు చేస్తారు? పరాయి చోటైతే తాతమ్మ రాదు. నేను పదే పదే చెప్తున్నాను అని విసుగ్గా ఉందా? వాడికి చాలా మంచి సంబంధాలు వస్తున్నాయి. వాడికి నేను, సుందరి వాళ్ళు చెప్పిన మాట వల్ల సందేహిస్తున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా నీకు అక్కరకు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నీవు మారబోకు. నేను చెప్పినట్లు విను, బాగుపడతావు. అమ్మ భారతమ్మ గారి కాళ్ళు పిసుకుతూ తల వంచుకుని కూర్చుంటుంది ఇంతసేపు.